సంఘ కాపరి వారికి, అధ్యక్షుల వారికి, కార్యవర్గానికి, విశ్వాసులందరికీ కూడా దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడును, మహాగణుడు, పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవా, మేమేమై ఉన్నామో అది కేవలము మీ ఉచితమైన కృప వల్ల మాత్రమై ఉన్నామని మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మీరు ఇచ్చిన నా బ్రతుకులో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఆయన నా తండ్రి, మరి నేను మట్టిదానను ప్రభా, నాయన ప్రభ, నన్ను నా ద్వారా ప్రభ మీరేమి నాయన మరి బయలుపరచనన్నారో సందేశాన్ని తండ్రి మరి మాకు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య అతి ప్రశస్తమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నాకు ఇవ్వబడిన మాట 5వ మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. ఈ మాట మీద ప్రభువారు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పారు. అయితే దైవత్వం మానవత్వాల మేలు కలయక మన యేసు ప్రభు, ఆయన దైవత్వాన్ని సంతరించుకున్న మానవుడు కాదు, మానవుడుగా మారిన దేవుడు. ఆయన దైవకుమారుడు, మనుష్య కుమారుడు, 2 లక్షణాలు పుణికి పుచ్చుకున్న విలక్షణ మూర్తి. ఆయన మానవుడు అని చెప్పడానికి అనేక రుజువులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు, లూకా 2:12 ప్రకారం. రెండవది, జ్ఞానమునందును వయస్సునందును అభివృద్ధి పొందాడు, లూకా 2:52 వచనం ప్రకారంగా. బాల్యంలో సమాజ మందిరంలో ప్రశ్నలతో సంధించాడు, లూకా 2:45 ప్రకారం. ఆయన ఆకలి కొన్నాడు, మత్తయి 4:2 వచనం ప్రకారం. ఆయన శరీరంలో అలసిపోయాడు, యోహాను 4:6 ప్రకారం. ఆయన నిద్రించాడు, మార్కు 4:38 ప్రకారం. ఆయన ఏడ్చాడు, యోహాను 11:35 ప్రకారం. ఆయన మూలుగాడు, యోహాను 11:33 ప్రకారం. ఆయన ప్రార్థించాడు, మార్కు 1:35 ప్రకారం. ఆయన ఆశ్చర్యపడ్డాడు, మార్కు 6:5 ప్రకారం. ఆయన ఆనందించాడు, లూకా 10:21 ప్రకారం. ఆయన చివరిగా భూస్థాపన గావించాడు, మత్తయి 27:59-60 వచనాలు చూస్తే మనుష్యరీతిగా జన్మించాడు, మనుష్యరీతిగా సంచరించాడు, ఇవన్నీ చేశాడు. అయితే దైవ కుమారుడు కనుక ఆయన మరి లేఖనం నెరవేరినట్లు మరి తండ్రి చిత్తం నెరవేర్చుటకు మన పాప విమోచనం బట్టి ఆయన శిలువ మ్రానుపై తన ప్రాణం పెట్టాడు మన కోసం. తిరిగి 3వ రోజున ఆయన లేచారు. మరి ఇటువంటి గొప్ప దేవుడికి దాహం కొన్నానన్నారు, దాహం అని అన్నారు. దాహం ఎందుకు వేస్తుంది? దాహం ఆయన శారీరకంగా ఈ లోకంలో సంచరించారు, మనుష్యరీతిగా ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. అయితే సిలువ వేయబడిన ముందు రాత్రి ఆయన శ్రమనందారు. ఆ శుక్రవారం కూడా ఆయన శ్రమనంది సిలువకి ఎంతో వేదన. ఆ లక్షవారం రాత్రి, శుక్రవారం అంతా కూడా ఎంతో వేదన చెందారు. అసలు కొట్టబడ్డాడు, నెట్టబడ్డారు, మరి కొరడాలతో కొట్టారు, చాలా శ్రమలు పొందారు. శారీరకంగా ఆయనకి అలసట వచ్చింది కనుక దాహం. అయితే ఇక్కడ దాహం ఏ రకమైన దాహాలు చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ శారీరకంగా ఆయనకు దాహం వచ్చింది. మరి ప్రభువారు ఈయన మరి సృష్టికర్త, సర్వసృష్టిని సృష్టించిన దేవుడు. ఆయన ఇటువంటి దేవుడికి దాహం ఏంటని మనం చూసినట్లయితే భూమి ఆకాశాలను సృష్టించాడు, మేఘమండలాన్ని, జలరాశుల్ని, సముద్రాలని సృజించిన దేవుడు. అరణ్యంలో హాగరుకు నీటి బుగ్గను, ఇశ్రాయేలీలకు బండలో నుండి నీటినిచ్చేవాడు, మారాన మధురంగా చేసినవాడు, సమరయ స్త్రీని దాహం అడిగి జీవజలం ఇచ్చినవాడు. ఆయన దాహం ఎందుకు? లేఖనం నెరవేర్పు. నేను దప్పికొనుచున్నాను. ఈ మాట సంఘాన్ని ఉద్దేశించి, తన ప్రజలను ఉద్దేశించి, ప్రజల నుండి ఆయన ప్రేమ ఆప్యాయతలు ఆయన చూరగొంటున్నాడు కనుక ఇటువంటి దాహం ఆయనకు వచ్చింది.
ఎందుకంటే ఒక పాపి రక్షించబడితే ఇది ఆయన కలిగినది ఆత్మీయ దాహం. పాపి రక్షించబడితే ఆయన దాహం తీరుతుంది. మరి మనందరం పాపులము. మరి మన పాప విమోచన నిమిత్తం ఆయన సిలువపై తన ప్రాణం పెట్టి మరి మనం రక్షించబడాలనే దాహంతో, ఆత్మీయ దాహం ఈయనకి ఇక్కడ వచ్చింది. ఆయన దాహాన్ని తీర్చగలవారు ఎవరు? నమ్మకపోతే నరకంలో నిత్య దాహం ఉంటుంది. నమ్మకపోతే నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మలేని వారు నరకంలోకి త్రోయబడతారు. ఆ నరకం ఎలాగుంటుంది అంటే నిత్య నరకం. ఎప్పుడు తండ్రి దేవా అని అరుస్తూ, దాహం అని అరుస్తూ, ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం ధనవంతుడు లూకా 16:24 ప్రకారం ధనవంతుడు లాజరు ఉన్నప్పుడు ఆ ధనవంతుడు నరకంలో ఉండి అబ్రహాం తండ్రి అని, అబ్రహామా ఒక్కసారి లాజర్ ఆ చిటికిన వేలుతో ఒక చుక్క నా నాలుగు తడపమని అడుగుతాడు. అది ఈ లోకంలో చాలా అనుభవించాడు ఆ ధనవంతుడు, కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ ఈ లాజరు ఎంతో బీదరికం అనిపించిన దేవుడు కలిగి ఉన్నాడు కనుక తను నిత్యరాజ్యంలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. మరి లోకంలో ఎన్నో రకాల దాహాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ధనదాహం, కీర్తి దాహం, అధికార దాహం, విజ్ఞాన దాహం, మత దాహం, మరి ప్రాణాలే మరి తిరిగి మనిషిని పుట్టించాలి, జీవం పొయ్యాలని విజ్ఞాన దాహం ఉంది. అందరూ రకరకాలైన దాహాలతో ప్రపంచం అంతా కూడా అలలాడుతూ ఉంది. మరి ముఖ్యంగా ధనదాహం, ఇంకా సంపాదించడం, ఇంకా సంపాదించేయాలని ఆరాటం. కొంచెం ఉన్నదనుకోండి, అక్కడితో తృప్తి లేదు మనకి, ఇంకా సంపాదించాలి. అది ధనదాహం. కీర్తిదాహం, ఏదో చేసేయాలి, నా పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి. కానీ మనకు కావలసింది జీవగ్రంథంలో మన పేరు ఉంటుందా లేదా అది ఆలోచించుకోవాలి. మన ప్రభువు మనకి ప్రాణాన్ని ఇచ్చాడు అంటే ఎందుకోసం? మనకి అన్ని సర్వసంపదలు ఇచ్చి దేవుడు మరి మనల్ని నిలబెట్టాడంటే దేవుని పని మనం ఏం చేస్తున్నాం. తర్వాత విజ్ఞాన దాహం, మత దాహం. అంటే కొంతమంది చూడండి, ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాం, మతోన్మాదులు భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. మరి అటువంటి మతదాహం కొంతమంది, కానీ రక్షణ భాగ్యం వాళ్ళకి తెలీదు. ఈ రకంగా ఎన్నో రకాలైన దాహాలు ప్రపంచంలో ఉన్నాయి. గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయం చేయాలనుకున్నాడు. అతి చిన్న వయసులోనే అతని దాహం అది. అతి చిన్న వయసులోనే మరి ప్రాణాలు కోల్పోతూ చనిపోయిన తర్వాత చేతులు బయట పెట్టమని చెప్పాడట. ఎందుకంటే ఎంత సంపాదించినా నేను కూడా తీసుకెళ్ళేది ఏమీ లేదు. కనుక మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రభువారి దాహం ఏమై ఉంది. ప్రభువారి దాహం గురించి ఒక్కసారి ఆయన కలిగింది ఆత్మీయ దాహం. మరి చనిపోయిన తర్వాత మన ఆధ్యాత్మిక దాహం కలిగి ఉండాలి. మరి ప్రభు బిడ్డలుగా ఆ దాహం నాకు మీకు ఉందా? మరి ఆ ప్రభువారి దాహం తీర్చాలంటే మనం ఏం చేయాలి? మరి మన వంతు బాధ్యత మన మట్టుకు మనమే మన సంగతి మనం చూసుకుంటున్నాం. మరి ప్రభు వారి పని ఎవరు చేస్తారు? సర్వసృష్టికి మార్కు 16:15 ప్రకారంగా ప్రభు వారు ఏం చెప్పారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. అప్పుడు నమ్మిన వారు బాప్తిసం పొంది రక్షించబడతారు, నమ్మకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతారు. మరి కొరింథీ 9 ప్రకారం సువార్త ప్రకటించవలసిన భారం నా మీద నీ మీద ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఎంతవరకు ప్రకటన చేస్తున్నాం? ఫిలిప్పీ పత్రిక 2:21 చూస్తే అందరూ తమ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలను చూడు. మరి మనం ఏం చేస్తున్నాం? మారు మనసు పొందిన వారమైతే ప్రభు యొక్క సత్య సువార్తను, అంటే మనం మనసు మారి నూతన స్వభావం కలిగి రక్షింపబడిన మనం మరి ఇతరులను కూడా రక్షించాలి కదా. మన కుటుంబాన్ని రక్షించబడాలి, మన తోటి వారు రక్షించబడాలి, సమాజం రక్షించబడాలి. ఇది పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నామా? ప్రభు పని మనం చేస్తున్నామా లేదా? మరి ప్రభు పని భారము కలిగి ఎంతమంది మన బాధ్యతను నెరవేర్తిస్తున్నాం? మరి క్రీస్తుకున్న మరి ఆత్మల దాహం మనకు ఉందా? అది మనం ఒక్కసారి ఆలోచించుకుందాం.
మరి ఈ ఆత్మీయ దాహం మనం ఏం చేయాలి అంటే, రక్షింపబడిన నీవు నేను ఇతరులకు కూడా రక్షణ సువార్తని అందించాలి. అందించినట్లయితే వారు కూడా రక్షించబడితే, మరి దేవుడు ఒక్క పాపి రక్షించబడితే, ఒక్క గొర్రె, తప్పిపోయిన గొర్రె దొరికితే ప్రభువారు ఎంత సంతోషించారో, మరి అలాగే ఒక పాపి రక్షించబడితే దేవునికి ఎంతో సంతోషం. మరి అందరం పాపులమే, కానీ మరి ఎవరి రక్షణ సువార్త కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనకి 2024 సంవత్సరాల క్రితం నుంచి వింటున్నాం, విని విడిచిపెట్టేస్తున్నాం. కానీ మన వంతు బాధ్యత, దేవునికి కలిగిన ఆ భారం, ఆ బాధ్యత, ఆ దాహం మనకి ఉందా? మనం ఏం చేస్తున్నాం అంటే, మరి మనం ఇతరుల రక్షణ కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ ఆత్మీయ దాహమే డేవిడ్ లివింగ్స్టన్ గారిని, భక్తుడైన డేవిడ్ లివింగ్స్టన్, ఆయన నరమాంస భక్షకుల మధ్య ఆఫ్రికా ఖండం వెళ్ళారు. ఆయన జీవితం అంతా అక్కడ వాళ్ళ కోసం ధారపోసి ఎన్నో ఆత్మలను రక్షించారు. మరి మనమేం చేస్తున్నాం? మనకి దేవుడు ఎన్నో సుఖ సౌఖ్యాలు ఇచ్చాడు. చక్కని మరి రోడ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, మరి ఎవరి బట్టి వాళ్ళ కార్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి సంఘానికి రావాలన్నా, వాక్యం వినాలన్నా నిర్లక్ష్యం. విన్న వాక్యం ఇతరులకు చెప్పాలంటే, అయ్య బాబోయ్ నేను క్రిస్టియన్ అనుకుంటారేమో, నేను చర్చికి వెళ్తుంటే బైబిల్ చాటు పెట్టుకుని వచ్చేవాళ్ళు కొంతమంది, ఈ క్రిస్టియన్ అనుకుంటారేమో అని చెప్పుకోవడానికి కొంతమంది. ఎందుకు? ప్రభువుని అంగీకరించిన నువ్వు బాహాటంగా నీవు దేవుని గురించి చెప్పలేవా? ప్రభు పని చేయలేవా? ఒక్కసారి మనం ఆలోచిస్తాం. మరి ఇలాంటి బాధ్యత మనకి ఉందా? డేవిడ్ లివింగ్స్టన్ గారే కాదు, అలనాటి మిషనరీస్ వాళ్ళు సుఖ సౌఖ్యాలన్నీ వదిలి ఈ రక్షణ సువార్తను మన దగ్గర తీసుకొచ్చి, ఈ మురికి వాడల్లో ఉండే మనల్ని ఎడ్యుకేట్ చేసి, మనకి పాఠశాలలు పెట్టి, మరి మనకి వైద్యాలయాలు నిర్మించి ఎంతో పరిచర్య చేశారు. ఎన్నో ఆత్మలు రక్షించి వెళ్ళారు. వారు వేసిన విత్తనమే ఈనాడు మన సంఘాలైనా మనమైనా దేవునితో ఈ సంబంధం ఉందంటే, అలనాటి వారి శ్రమ, వారి కష్టం ఈరోజు కనిపిస్తుంది. మరి మనం ఏం చేస్తున్నాం? మన మట్టుకు మనకి చక్కగా ఒక అర కిలోమీటర్ వెళ్తే మనకి చర్చి కనిపిస్తుంది, ఏదో చర్చి వెళ్తాం. కానీ ఇంకా యేసు అనే పదం తెలియని ప్రాంతాలు చాలా చాలా కోకొల్లులుగా ఉన్నాయి. మొన్న ఒక పాస్టర్ గారు చెప్తూ, ఉత్తరప్రదేశ్ ఈ మధ్య బాగా వార్తల్లోకి వస్తుంది, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా మరి దైవజనులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఆయన అన్నారు, 75 జిల్లాలు ఉన్నాయట ఉత్తరప్రదేశ్లో. ప్రభు వాక్యం ఇంకా ప్రకటించబడలేదట, వాళ్ళకి ఏం తెలియదట. మారుమూల ప్రాంతానికి వెళ్ళాము మేము, కొన్ని కరపత్రికలు పట్టుకుని వెళ్ళాము, అక్కడ పంచిపెట్టాము, అస్సలు వాళ్ళకి ప్రభు అంటే ఎవరో తెలియదు అన్నారు. మరి తెలియకపోతే మన తెలియని వారికి చెప్పే బాధ్యత నీ మీద నా మీద ఉంది కదా. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11, 12 వచనాలు చూస్తే, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా. మాకెందుకులే, మేమేదో గుడికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అంటే అయిపోతుందా? మన ప్రక్క వాళ్ళు ఎలాగొన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎలాగొన్నారు, మరి వాక్యం తెలియని ప్రజలు ఎలాగొన్నారు, ఈ వాక్యాన్ని వాళ్ళకి కూడా పంచాలి కదా, ఈ రక్షణ సువార్తను వారికి కూడా పంచాలి కదా అని ఆ ఉద్దేశం మీకు నాకు అందరికీ ఉండాలి కదా. మరి ఈ రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద ఉంది. మరి వారు వెళుతున్నారు. మరి చాలామంది అడవుల్లో, కొండల్లో, ఎడారులో మరి ప్రయాణం చేసి, నా రోడ్లు లేవు, చీకటి ఖండం ఆఫ్రికాకి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ గారు వాక్య పరిచర్య చేశాడు మనుషులు తినేసే ప్రాంతంలో. అటువంటి ప్రాంతంలో సువార్త చేసి ఎంతో సువార్తను అక్కడ ఆయన పరిచయం చేసి ఎన్నో ఆత్మలు రక్షించి వచ్చారు. మన మన దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. మరి ఆ ప్రాంతాల్లో సత్య సువార్తను ప్రకటించేవారు లేరు. మరి పనివారు తక్కువ, పని ఎక్కువ ఉందని చెప్పి వెళ్తున్నారు. కొంతమంది సమర్పించుకొని చక్కగా మరి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు.
మరి మనమైతే సుఖంగా చక్కగా 3 పూటలు తింటున్నాం, సుఖంగా ఉంటున్నాం, ఏసీ రూముల్లో ఉంటున్నాం. మరి మనం వారి కోసం ప్రయత్నం చేస్తున్నావా? ఈ సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద ఉంది కదా. మరి ఈ 2వ మరణంలోకి వెళ్లకుండా ఉండాలంటే మరి ప్రకటన గ్రంథం 21:8 చూసినట్లయితే 2వ మరణం గురించి ఉంటుంది. మరి ఆ 2వ మరణంలోకి మనం పడకుండా ఉండాలంటే మనము, మన వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ 2వ మరణం నుంచి తప్పించబడాలంటే ఈ సత్య సువార్తను ప్రకటించే బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఈ రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత ఉంది కనుక మనం వెళ్ళలేకపోవచ్చు, వెళ్ళే వారిని పంపిద్దాం, సహకరిద్దాం, మన వంతు సహకారం చేద్దాం. ఒక్క పూట 4 రోజులు నెలంతా చక్కగా మనం తింటున్నాం, కానీ ఒక పూటకు సరైన తిండి లేక వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమి చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, దేవుని కోసం విద్యావంతులు సమర్పించుకుని వెళుతున్నారు. అట్టి వారి మరి మనవంతు బాధ్యత వాళ్ళకి సహకరిద్దాం. సువార్తలో ప్రయాసపడి వారిని ప్రోత్సహించి ఈ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందేటట్టు చేసే బాధ్యత నీది నాది కనుక ఆ మనవంతు కార్యక్రమాన్ని నిర్వర్తించాలని మరి IEH మరి విశ్వవాణి మొన్న రాత్రి వచ్చే ట్రైబల్ అవుట్ రీచ్ పరిచర్య ఎంతో ఉంది. మరి వాళ్ళకి మనం సహకరించి వెళ్ళలేకపోయినా వెళ్ళే వారిని పంపిద్దాం. మన వంతు పనిలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి అంతటి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఇక్కడితో నా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.